రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది. లైక్ ఇద్దరు పేరెంట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ అయినప్పుడు వాళ్ళ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్తో పని ఏంటి అని. దీని మీద ఈ రిజర్వేషన్ గురించిన టాపిక్ మీద చాలాసార్లు చాలా చర్చలు జరిగాయి, చాలామంది మాట్లాడారు. కానీ ఒక కంక్లూజన్ కానీ ఒక డెసిషన్ మేకింగ్ కానీ ఏం చేంజ్ అవ్వలేదు. ఈ లాస్ అన్నవి ఎప్పుడో చాలా డికేడ్స్ ముందు చేసిన లాస్, బట్ ఇవాళ రోజున్న సిచ్యువేషన్కి అవి నిజంగా అప్లికబుల్లా కాదా అన్నది ఇంకా తెలియాలి. అంటే జనాలు నుంచి కొంత చేంజ్ రావాలి, గవర్నమెంట్ నుంచి కూడా కొంత చేంజ్ రావాలి. బట్ ఇన్ ఫ్యూ ఫ్యామిలీస్ లైక్ 4th జనరేషన్ వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ బెనిఫిట్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ తాతల తర్వాత తండ్రుల తర్వాత పిల్లల తర్వాత పిల్లలు కూడా ఆ రిజర్వేషన్ బెనిఫిట్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. బట్ దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ ఒక మంచి పొజిషన్లో ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఉండి తర్వాత వాళ్ళ పిల్లల తర్వాత వాళ్ళ పిల్లలు అలా చాలా మందిని చూస్తూనే ఉంటున్నాం. యాక్చువల్గా ఇది ఎకనామికల్గా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఇస్తే బాగుంటుందేమో, ఈ క్యాస్ట్ సిస్టమ్ని బేస్ చేసుకుని లేదా ఒక రిలీజన్ని బేస్ చేసుకుని కాకుండా అని నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. దీని మీద మీ వ్యూస్ ఏంటో నాకు కమెంట్స్లో తెలియచేయండి. ఫర్ మోర్ సచ్ ట్రెండింగ్ కంటెంట్ ఫాలో నెట్జీ వ్యూస్.